ఓకే, అలాగే ఎన్ని దొంగతనాల్లో ఏం దొరకని ఇల్లు ఉన్నాయి? అక్కడ కొన్ని ఇల్లు దొరకని ఇష్యూలు దొరికినప్పుడు నువ్వు మనసు బాధపడేనో డబ్బులు ఇచ్చే ఉన్నాయా? లేదు సార్, మన అంత జాలి కూడా ఏం లేదు. ఇంక పిచ్చి రేసి ఏదో టీవీకి వలగొట్టి వస్తాయి, ఏం లేవని. అలా చేసావా? 2-3 సార్లు చేసిన. ఎక్కడ? అంత ఐడియా లేదు సార్, అది కరీంనగర్లోనో ఎక్కడో తెలియదు కానీ చేసిన. టీవీ వలగొట్టేసిన. అమ్మాయి అది దానికి మస్తు కష్టపడ్డా సార్, ఆ తాళాలు వలగొట్టడానికి. ఆడ కొంచెం ఏరియా కొద్దిగా సీరియస్గా ఉన్నా అన్నాడు. మనం ఏం చేసినా అర్థమైపోయే సిచ్యువేషన్ ఉంది ఆడ. అందుకే జర సిన్సియర్గా ట్రై చేసుకుంటే మెల్లగా పని చేసిన, అది ఏం దొరకలే. పిచ్చి వేసి టీవీ గుద్దిన, టీవీ అలిగిపోయింది డిస్ప్లే. సాల్ టీవీకి ఫైన్ అని చెప్పి వచ్చేసింది. ఇప్పుడు సెంట్రల్ లాక్ సిస్టమ్ కూడా బ్రేక్ చేస్తావా? సెంటర్ లాక్ ఎప్పుడు మనకు తగలేదు, నేను చేయ. ఓన్లీ లాక్. సెంట్రల్ లాక్ అనేది సెంటర్ లాక్ ఉందనుకో సార్, కిటికీ కొట్టేస్తా. కిటికీలు ఉంటాయి పక్కకి, డబల్. సెంటర్ లాక్ అంటే పెద్ద డోర్ వస్తుంది, సైడ్ కిటికీలు ఉంటాయి. కిటికీలకి గ్రిల్స్ వస్తాయి, ఆ గ్రిల్ కూడా విక్తా డైరెక్ట్. ఇలా గ్రిల్ అంతా ఈజీగా రాదు కదా, నట్లతోటే ఉంటుంది ఈజీ. తీసి లోపలికి వెళ్తావా? కొన్నిసార్లు కొంతమంది అంటే బాల్యం కాకుండా కొంతమంది దొంగతనానికి వెళ్ళే ముందు పూజలు చేయడం చేస్తుంటారు అంటే వాస్తవేనా? ఏమో, అది మనకు తెలియదు సార్. మనదంతా డైరెక్ట్ అటాక్ ఉంటుంది. అంటే పొద్దున్న బయలుదేరగానే దొంగతనం చేయాలనుకుంటే అది దొంగతనం చేస్తాం అంతే. కానీ పూజ చేయడం, నాకు పైసలు సంపాదించి ఏమి ఉండేది సార్. మనది పైసలు పెద్ద సంపాదించుకోవాలి అని ఏమి ఉండేది. నా జేబులో 10,000 వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్గా చేస్తాను. ఎక్కువనే అంటే ముట్టుకొని నేను 60,000, 70,000, 30,000, 1,00,000, 2 లక్షలు ఉన్నాయంటే ముట్టుకొని నేను ఆ పైసలు అయిపోయేదాకా. ఏం చేస్తావు డబ్బులు రాగానే? బయటికి వెళ్తావా లేదా హైదరాబాద్లో ఉంటే ఎంజాయ్ చేస్తావు? హైదరాబాద్ సముద్రం కాదు సార్, ఏడ తిరిగినా ఎక్కడ పోయినా మొత్తం ఏవి కావాలంటే దొరుకుతాయి. ఇక బయటికి ఎందుకు, బయటికి ఎక్కడ తిరగలేను, ఓన్లీ హైదరాబాద్. డిసిగా నాకు ఇక్కడ మొత్తం వాంటెడ్ అయిపోయాను సార్. నేను వాంటెడ్ అయిపోయి పోలీసులకు దొరికినప్పుడు ఇంటరాక్షన్ ఈ స్థాయిలో ఉంటుంది. అది ఘోరం సార్, చెప్పలేము, అది నరకం. అల్వాల్ పోలీస్ స్టేషన్లో నన్ను నరకం చూపించే సార్ డైరెక్ట్. నాకు ఎవరు? ఆయన పేరు సిఐ సారు, ఎస్ఐ సార్ రాజశేఖర్ సార్ అని ఉండే. మస్తు సిన్సియర్ సార్ ఆయన, నాకు నచ్చిన సార్ ఆయన, రాజశేఖర్ సార్ అని చెప్పి. నన్ను మస్తు ఆయనే కొట్టింది సార్. నాకు ఆయన అంటేనే ఇష్టం. ఎందుకు ఏమో తెలియదు సార్. ఆయన అంతా కొట్టి ఇట్లా నా మీద సానుభూతి చూపిస్తున్నారే, ఇది కాదురా, ఇదే అన్నారా లైఫ్ అని. ఇంటరాక్షన్ వేస్తా ఎలా చేస్తుంటారు? ఇక మస్తు ఉంటాయి సార్. స్టిచ్చింగ్లు ఉంటాయి, కాళ్ళు పంగల్ వాపుడు ఉంటుంది, కాళ్ళ మిగ్గలు కొట్టుడు, రోలింగ్ చేసుడు, రాకెట్లు ఎక్కించుడు. అల్వాల్లో ఉన్న కోటింగ్ హైదరాబాద్లో ఏడలేదని నా ఫీలింగ్ సార్. అట్లుండే ఒకప్పుడు టీంకి ఇట్లా మంచిగా ఉండే, క్రైమ్ టీము మంచిగా. క్రైమ్ అంటే ఇక దొంగలను పట్టుట్లా అల్వాల్ పోలీస్ స్టేషన్ బాగా టాప్ ఉండే. మంచి అనుభవజ్ఞులు ఉండే, మంచి క్రైమ్లో కొందరు సార్లు ఉన్నారు. ప్రసన్న సార్ అని చెప్పేసి ఒక ఆయన, ప్రసన్న సార్ అని ఒక కానిస్టేబుల్ సార్ ఉంటాడు. ఆయన ఒక అర్జున్ అని చెప్పి, ఒక జయరాజేష్ అని చెప్పి 6 ఫీట్ ఉంటాడు, ప్రభాస్ లెక్క ఉంటాడు. వీళ్ళంతా బాగా డేంజర్ క్యాండిడేట్ సార్. వీళ్ళు అంతా ఒక టీం. మళ్ళీ వీళ్ళు అదే ఇంగ్లీష్ సినిమా ఉంటాయి కదా సార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అనే సినిమాలో మొత్తం హీరోలంతా దొంగల ముట్టు ఉంటుంది చూసినా, అట్లా వీళ్ళు దొంగలు పట్టుకోనికి. కత్తం ఒకని పేరు బయట పడ్డదంటే కత్తం వాడిని వారం రోజులలో వేసుకొని పిఎస్లో కూర్చోబెడతారు. కెచ్చులు మళ్ళీ ఘోరంగా ఉంటాయి వీళ్ళే. హైటెక్ మొత్తం. మనం ఎంత జాగ్రత్త పట్టుకోవాలని పట్టుకుంటారు వాళ్ళు. అట్లుండే. ఇక దొంగలకు అదృష్టం ఏంటంటే వాళ్ళని అందరూ విడిపోయారు. వాళ్ళు ట్రాన్స్ఫర్లు అయిపోయి ఒకరు కుక్కటిపల్లి, ఒకరు బోయినపల్లి, ఒకరు జీడిమెట్ల అట్లా వెళ్ళిపోయారు. మొత్తం విడిపోయినాక మొత్తం ఇక దొంగలకు జర సాధనం వచ్చింది అప్పుడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch